హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అబ్బాయి శ్యామ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి ఒట్టి బొరుగులు అండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కదా ది బెస్ట్ అని చెప్పొచ్చు. మనం ఎక్కడైనా టూర్లకు కానీ ట్రిప్పులకు వెళ్తేటప్పుడు ఇలాంటి ఒట్టి బొరుగులు చేసినామనుకో స్నాక్స్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. సింపుల్ రెసిపీ, వెరీ ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కడాయి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనకు బొరుగులకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని పల్లీలను అయితే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ పల్లీలను వేయించుకునే విధానం ఉందండి. పల్లీలని ఎప్పటికైనా కానీ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామనుకో చట్నీ కానీ ఇలా బొరుగులకు కానీ ఎప్పుడైనా స్నాక్స్ చేసుకోవాలనుకున్నా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీ అనే టేస్ట్ లోపల వరకు దాకా బాగా వేగి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అంత బాగా టేస్ట్ ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో పైన మాత్రమే కలర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అవి బాగా కలర్ వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అవి వేగాక పక్కకి తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్పులు తీసుకున్నాను. పుట్నాల పప్పులు అంటారు కదా, ఆ పప్పులు తీసేసుకొని మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు పల్లీలు ఎక్కువ కావాలనుకుంటే పల్లీలు యాడ్ చేసుకోవచ్చు, పప్పులు ఎక్కువ కావాలంటే పప్పులు ఎక్కువ చేసుకోవచ్చు. నేనైతే సేమ్ క్వాంటిటీలో పప్పులు కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇందులో భాగంగా మీరు కొంచెం జీడిపప్పు కూడా వేయించి పక్కకు పెట్టుకోవచ్చు అదే కడాయిలోనే. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్లోనే పోపు పెట్టేసుకుందాం. అదే ఆయిల్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకొని అవి కొద్దిగా వేగాక కొంచెం ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి, ఇక్కడ వచ్చేసి మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఆప్షను. పచ్చిమిర్చి వచ్చేసి బాగా సన్నగా తరుక్కొని ఇవి కలర్ చేంజ్ కావాలండి, అలా అయ్యే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ముద్ద వెల్లుల్లి ముద్ద, జస్ట్ వెల్లుల్లి ముద్దనే మాత్రమే అండి. ఆ వెల్లుల్లి ముద్దని కూడా కలర్ చేంజ్ దాకా వేసుకోవాలి. ఈ బొరుగులకి టేస్ట్ని ఇచ్చేది ఈ వెల్లుల్లి రెబ్బలు. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా అన్నిటిని వేయించాలి. మాడనివ్వకూడదు. పచ్చిమిర్చి అనేది గ్రీన్గా ఉండకూడదు, కొంచెం కలర్ చేంజ్ కావాలి. ఎందుకంటే పచ్చిమిర్చికి అలాగే గ్రీన్గా ఉందనుకో మనకి బొరుగుల్లో వేసినప్పుడు బొరుగులు అనేటివి ఒట్టి ఉన్న బొరుగులు పచ్చిగా అయిపోతాయండి. అందుకు మనం పోపు మాడనివ్వకుండా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసి మనం వేగాక పక్క పెట్టేసుకోవాలి. ఈ మసాలా మొత్తం మనం వేయించుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి ముద్ద ఇవంతా మొత్తం కొంచెం కొద్దిగా చల్లారాకనే కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్, ఆల్రెడీ బొరుగులలో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం మాత్రమే వేసుకోవాలి. కొంచెం పసుపు కలర్ కోసం, మనకి ఎంతైతే కలర్ కావాలో అంత వేసుకోండి. కలర్ కోసం మాత్రమే వేసేసుకొని వీటిని వేడిగా ఉన్నప్పుడు వేసామనుకో పసుపు కలర్ చేంజ్ అవుతుంది. అందుకు కొంచెం చల్లారాక పసుపు వేసుకున్నాం అనుకో ఆ వేడికి పచ్చివాసన పోతుంది. మనకేమంత పెద్ద పచ్చివాసన అయితే కొట్టదు. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు పల్లీలు వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పప్పులు అన్నీ వేసేసుకొని వేయించేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి తగ్గట్టుగా బొరుగులు ముందుగానే చూసుకోవాలి. ఒక్కోసారి రాళ్ళు ఉంటుంది, ఏమైనా ఉంటాయి. బొరుగులు అనేటివి క్రిస్పీగా ఉండాలండి. అలా క్రిస్పీగా ఉంటేనే మాత్రమే మనకి ఒట్టి బొరుగులు చేసుకున్నప్పుడు టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు, నేను చూపించిన విధంగా ఇలా ఒత్తితే అట్లా పొడిగా రావాలి. అలా ఉంటే ఎంత క్రిస్పీగా ఉంటే అంత పొడిగా వస్తుందండి. ఒకవేళ మీకు బొరుగులు మెత్తగా అయినాయి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక ఐరన్ కడాయి కానీ ప్యాన్ కానీ పెన్నం కానీ ఉంటుంది కదా, ఆ పెన్నం మీద నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఏదో ఒక పెన్నం పెట్టేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక బొరుగులని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని కొంచెం చల్లారించామనుకో బొరుగులు అనేటివి క్రిస్పీగా అవుతుంది. ఒక టిప్ షేర్ చేసాను, తప్పకుండా డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం మసాలా మొత్తం పూర్తిగా చల్లారాకనే బొరుగులు కలుపుకోవాలండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు కూడా కలుపుకుంటే బొరుగులు అనేటివి మెత్తగా అయిపోతాయి. మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ రావాలనుకుంటే మనం వేయించుకున్న మసాలా మొత్తం చల్లారాకనే కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ట్రిప్లకు వెళ్ళేటప్పుడే డెఫినెట్గా ట్రై చేయండి. మనకి ఎక్కడన్నా స్నాక్స్ కానీ ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఆకలిగా ఉన్నప్పుడు ఇలాంటి బొరుగులు తిన్నామనుకో కడుపు ఫుల్ అవుతుంది. వాటర్ తాగేసామనుకో టిఫిన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచిలాగా తప్పకుండా ఫీడ్బ్యాక్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి శ్యామ్లని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.